వై నాట్ 175 అంటూ విర్రవీగి ఘోర ఓటమి పాలైన వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఎందుకు ఓడిపోయామో గుణపాఠాలు నేర్చుకోకుండా ఈవీఎంలను తప్పుబడుతున్నారు. అంతటితో ఆగకుండా ఓటర్లపై విషం చిమ్ముతున్నారు. ఓటమి బాధలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయనను మంత్రి హోదాలో ఓడించి సత్తెనపల్లి ఓటర్పై అక్కసు వెళ్లగక్కడంతో పాటు తిట్టిపోశారు. ఈ క్రమంలోనే కొందరు ఓటర్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. సత్తెనపల్లి ఓటర్ల కంటే సుకన్యనే బెటర్ అంటూ వ్యాఖ్యానించగా, కొందరు మాత్రం ఇచ్చిన డబ్బులకు సంజన న్యాయం చేసిందని, డబ్బులు తీసుకొని సత్తెనపల్లి ఓటర్లు ఓటెయ్యలేదని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోతే ఎలాంటి నేత అయినా ప్రజా తీర్పును గౌరవించాలి. అప్పుడు వారి హుందాతనం తేట తెల్లమవుతుంది. కానీ రాంబాబు మాత్రం ఓడిపోవడంతో హద్దులు దాటేసి మరీ రెచ్చిపోతున్నారు. ఇక రాంబాబుకు ఇంటి అల్లుడే సెగ పెట్టేశారు. ఎన్నికలకు ముందే రాంబాబు సొంత అల్లుడు తన మామ రాంబాబు దుర్మార్గుడని, ఆయనను ఓడించాలని సత్తెనపల్లి ప్రజలకు పిలుపునివ్వడం అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత సత్తెనపల్లి ఓటర్లు తనను మోసం చేశారని, డబ్బులు తీసుకొని కూడా ఓటెయ్యలేదని మండిపడ్డారు. పైగా దీనికన్నా సుకన్య నయ్యమని ఆయన కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక అంబటి వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చి వేదికపై కూడా మాట్లాడారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాలు కూడా తాము కూల్చేసి ఉంటే బాగుండేదేమో, కానీ మా ముఖ్యమంత్రి అలాంటి పనులు చేయవద్దని తమను ఆపి మంచి మనసు చాటుకున్నారని తెగ బిల్డప్ ఇస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కక్షపూరిత కాలం నడుస్తుందని అంబటి వాపోవడం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఆయనకు ఇంటి అల్లుడే సెగపెట్టిన విషయం తెలిసిందే. తన మామ రాంబాబు దుర్మార్గుడని, ఆయనను ఓడించాలని సత్తెనపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదేమైనా ప్రభుత్వ వ్యతిరేకతలో రాంబాబు కొట్టుకుపోయారు. ఈ ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ప్రజలకు చేరువ కావాల్సిన రాంబాబు నోరు పారేసుకుంటున్నారు. ఓటర్లు తన నుంచి డబ్బులు తీసుకొని కూడా న్యాయం చేయలేదంటూ నిప్పులు చెరిగారు. దీనికన్నా సంజననే నయ్యమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.